నేను అడుగుతుంది ఏంటంటే ఇందాక సజ్జల గారి యొక్క ప్రెస్ మీటు అదేవిధంగా కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టారు. దీని వెనుకున్న పెద్దలు ఎవరు బయటికి రావాలన్నారు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, దీనికి వెనక పెద్దలు ఎవరున్నారనేది కోడికత్తి కేసులో మీరు ఆ రోజున పెద్దలు ఎవరున్నారు? 4.5 సంవత్సరాలు 5 ఏళ్ల నుంచి మీరేం గాడిదలు కాచారా? వివేకానంద మర్డర్ కేసులో మీరు అందరూ కూడా ఆ రోజు ఉండి మరి 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు? హైకోర్టులో కోర్టు వేసి హైకోర్టులో కేసు విత్డ్రా చేశారు. సిబిఐ అవసరం లేదన్నారు. ఇవాళ సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే మీ పోలీస్ వ్యవస్థ అంతా కూడా మీరు అక్కడ అరెస్ట్ చేయకుండా అడ్డపడినటువంటి వ్యక్తులు మీరు. వాళ్ళు ఎవరి పెద్దలో మీరు తీయాలి బయటికి. అదేవిధంగా మీరు ఇందాక ఒకటి వాడాడు, ఎయిర్ గన్తో రాయి పెట్టి కొట్టారంట. ఎవరన్నా ఎయిర్ గన్తో రాయి పెట్టి కొడతారంటే? మీకు వెరీ సింపుల్. సీఎం గారి కాన్వాయ్ అంటే కరెంటు పోయినా ఏదైనా ప్రాబ్లం ఇమిడిగా ఆపేసి వాళ్ళ కింద కూర్చోబెట్టి వాళ్ళ మీద సెక్యూరిటీ వాళ్ళు ఒక వలయంగా ఏర్పడతారు. కరెంటు పోయిన 1 అవర్ కూడా వీళ్ళు నడుస్తూనే ఉన్నారు. అంటే వెహికల్ కాన్వాయ్ నడిపిస్తూనే ఉన్నారు. కరెక్ట్ గా వాళ్ళకి కావాల్సిన చోట ఒక బిల్డింగ్ అన్ని చూసుకొని ఏ విధంగా జరిగిందనేది మీరు వాళ్ళ వీడియోలో కనుక చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇందులో వాళ్ళు ఏంటంటే ఎలక్షన్లో ఓడిపోతున్నాం, ఎన్డీఏ కూటమి ఓట్ ట్రాన్స్ఫర్ బాగా జరుగుతుంది. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ కూడా మొన్నటిదాకా ఊహించలే వీళ్ళు. ఈ విధమైనటువంటి తెలుగుదేశం నుంచి బీజేపీ నుంచి గ్లాస్ గుర్తు నుంచి టీడీపీకి ఈ విధంగా మారుతుందని వాళ్ళందరూ ఊహించిన తర్వాత ఈ రోజున వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఈ యొక్క పిచ్చి కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఏదో అదుగోపులు అని ఒకసారి నమ్ముతారు కానీ ఇప్పటికీ 3-4 పుల్లు అయిపోయినాయి. ఇవాళ ఇటు చేసే నాటకాలు డ్రామాలు అన్ని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అన్నిటికంటే మీరు కనుక ఇందాక సజ్జలు అన్నాడు, ఈయనకి బ్లాక్ కమాండోస్ కావాలని అడుగుతున్నారు. అసలు ఆల్రెడీ ఈయన దగ్గర 500 మంది పోలీసులు 1000 మంది ఆయన రూట్ లో ఉంటే ఇవాళ కొత్తగా అడగడంలో ఇవాళ సడన్ గా ఈ రోజు గుర్తుకొచ్చిందా? 4-5 సంవత్సరాల నుంచి ఆయన పరదాలు కట్టుకుని ఇవాళ ప్రచారానికి వెళ్ళేవారు, ఓపెనింగ్లకు వెళ్ళేవాళ్ళు, కనపడని చెట్టు నరికేవాళ్ళు. చెట్టు నరకడంతో పాటు అక్కడ జనాలు ఎవరు కూడా ఒక 100 మీటర్ల దూరంలో అంతా బార్కెటింగ్ కట్టి ఆయన కోసం సెక్యూరిటీ అరేంజ్ చేసేవాళ్ళు. అటువంటి వ్యక్తికి కూడా పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు మీ యొక్క డీజీపీ ఏం చేస్తున్నారు, మరి అదేవిధంగా మీ సిఎస్ ఏం చేస్తున్నారు, మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ ఏదో ఒక కాల్చి మా మీద పడేద్దామని ఆలోచిస్తూ ఉంటే జనాలు నమ్మే పరిస్థితి లేదు. అన్నిటికంటే మన కొడాలి నాని అంటాడు, ఇదేదో పెద్దిరెడ్డి సింపతి కోసం రాళ్లేశారని. ఇంతకుముందు చంద్రబాబు గారి మీద రాళ్లేసినప్పుడు సింపతి కోసం రాళ్లేసుకున్నారని. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు సమాధానం చెప్పాలి, ఎవరు సింపతి కోసం రాళ్లు ఎవరేశారు? అదేవిధంగా కొడాలి నాని చెప్తా ఉన్నాడు, ఏది పెట్ట కదా పావురాలు రాళ్లేస్తే పావురాలు కూడా చావు అటువంటిది అని ఆ కొడాలి నాని కూడా చెప్పాడు. అందుకని ఈ రోజున కొడాలి నాని, సజ్జల, పెద్దిరెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు మీద జరిగిన దాడి వాస్తవా, ఇప్పుడు ఇది వాస్తవా అనేది ఇవాళ ఈ పోలీసులతో అవ్వదు. అందుకని మేమందరం కూడా ఈ రోజున సిబిఐకి ఇచ్చి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి ఈ యొక్క ఎవరైతే దోషున్నాడో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అరెస్ట్ చేయకపోయినట్లయితే ఇది వీళ్ళు ఈ ఎలక్షన్ లో ఇది ఒక డ్రామా కార్యక్రమంగా పెడతారు. కాబట్టి ముఖ్యంగా మేము సిబిఐకి ఇవ్వమని చెప్తా ఉన్నాం. మీ పోలీస్ వ్యవస్థ విఫలమైంది, అందుకనే సిబిఐని కోరడం జరిగింది. అన్నిటికంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవాళ మోడీ గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో అవినీతి పౌరులు ఎవరైనా సరే ఈ భారతదేశంలో 4వ తారీఖు తర్వాత జూలై 4 తర్వాత జైలుకి వెళ్లాల్సింది ఎవరైనా సరే. మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి మొట్టమొదటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అది. కారణం ఏంటంటే ఎవరైనా అవినీతి పరులు ఉంటే జైలుకి వెళ్లాల్సిందే. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడ అవినీతికి చోటు లేదు. ఇది మా స్లోగనం. అదే ఇవాళ మా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయాల్సి వచ్చింది. అందుకని మా డిమాండ్ ఇవాళ 3 పార్టీలు కలిసి ఇక్కడ మేము ఇవ్వడం జరిగింది. ఈ సిబిఐకి ఇవ్వమని, తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ జరిగి దోషులను శిక్షిస్తారు. మేము ఎక్కడా కూడా అదే చెప్తున్నాం. మేము నిజంగా జరిగితే మాత్రం దాని గురించే వాళ్ళ మోడీ గారు కూడా, చంద్రబాబు అయినా అందరూ కూడా, పురంధేశ్వర్ గారు కూడా సానుభూతి తెలుగు వెంకటే కోలుకోవాలని, ఇలాంటి జరగకూడదనే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. దాన్ని వీళ్ళు వక్రీకరిస్తున్నారు. అది తప్పు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు సిబిఐ ఎంక్వైరీలో మొత్తం తెలుసు.